నమస్తే, వెల్కమ్ టు మహాలక్ష్మి టాక్స్. ఈ రోజు మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి ఎన్టీఆర్ జాగృతి అధ్యక్షులు డాక్టర్ ఏఎస్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి చూసుకుంటే కొంత అధ్వానకర పరిస్థితిలో ఉందని మాటలు వినిపిస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే తెలుగుదేశం పార్టీ వాస్తవానికి తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ గెలిచినటువంటి అంత తెలంగాణ యొక్క మూమెంట్ లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు గెలిచారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఏమైపోయిందంటే వేరే పార్టీ పెట్టినటువంటి ప్రలోభాలకు గురై ఆశకు ఇంకా రకరకాల కారణాల చేత వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చింది. తెలుగుదేశం పార్టీ అక్కడ కూడా ఓడిపోయింది. ఆ తర్వాత కూడా ఇక్కడ అధ్యక్షులు పెట్టినప్పటికి కూడా ఎమ్మెల్యేలు గెలిచినప్పటికి కూడా వేరే పార్టీకి వెళ్ళిపోవడం, ఒకరొకరు రావడం, వెళ్ళిపోవడం, క్యాడర్ను తీసుకుపోవడం, తెలుగుదేశం పార్టీని వన్ బై వన్ మొత్తం నిర్వీర్యం చేశారు. ఈవెన్ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కూడా. అప్పుడు ఏమైపోయింది, చంద్రబాబు నాయుడు గారు మొన్న కాసాని జ్ఞానేశ్వరిని పెట్టిన తర్వాత అతను కూడా ఒక ఈడన్ అజెండాతో రావడం, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం చేసి పార్టీని హైజాక్ చేసి పార్టీని కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. దాన్ని నేను ఒక్కరినే అడుగుకున్నా. ఆ రోజు మీరు కూడా అందరూ చూశారు. ఆ తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది, తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అనేటోడు లేడు. అవును, ఎప్పటికీ లేరు, అధ్యక్షుడు లేడు. అయినప్పటికీ కూడా మేము దాదాపు సంవత్సరం పాటు అనేక వీడియోలు చేస్తూ అక్కడ తెలుగుదేశం పార్టీ అక్కడ ఆంధ్రాలో ప్రభుత్వం, ఏపీలో ప్రభుత్వం రావాలని చెప్పేసి అనేక కృషి చేశాం. ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా కొన్ని డివిజన్లు వాళ్ళ స్థాయి ప్రకారంగా డివిజన్లు ఎంచుకొని, నియోజకవర్గాలు ఎంచుకొని అక్కడ వెళ్ళి కూడా పనిచేశాం. అయినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ని కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కానీ పట్టించుకునే పాపన పోలేదు. అది ఎందుకు అని చెప్పేసి 10 సార్లు దాదాపు అక్కడ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దాదాపు 15 సార్లు ఇంకా వేరే నాయకులతో సహా కలిసి కూడా చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. సార్ ఏంది పరిస్థితి అనేది తర్వాత మాట్లాడదాం, నేను మాట్లాడతాను అంతే తప్ప ఆ వచ్చే 2-3 ఊట పదాలు తప్ప ఇక వేరే జవాబు రావట్లేదు. వాస్తవానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీ అయినప్పుడు ప్రజా సమస్యలపై స్పందించకపోతే, ప్రజల్లో వెళ్ళకపోతే ఆ పార్టీ కనుమరుగైపోవడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పార్టీ పెట్టాలని లేదు, పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదు, అది ఎక్స్పైర్ చేయడు. వారి నోటి నుంచి ఇప్పటిదాకా ఏదేమైతే సమాధానం రాలేదు, రాదు కూడా. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మేము ఒక రాజకీయ జీవితంలో ఉండాలనుకున్నాం, రేపు భవిష్యత్తులో రాజకీయంగా మేము ఎదగాలనుకుంటున్నాం. పార్టీకి దాదాపు 3 దశాబ్దాల పాటు పార్టీకి పనిచేసిన వాళ్ళం. ఈరోజు మా యొక్క రాజకీయ భవిష్యత్తు, మా యొక్క జీవితాల పైన చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం రవంత కూడా మా మీద వాళ్ళకి ఆలోచన లేదు. అంటే మీ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారిపోయింది. ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ రీసెంట్ గా నేను ఎన్నాళ్ళు ఎదురు చూస్తామండి. ఇక్కడ ఒకవేళ ఒకసారి ఏజ్ వేస్ట్ అవుతుంది, ఇక్కడికి మేము పెట్టిన కష్టం వేస్ట్ అవుతుంది. ఆ తర్వాత సమాజంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం తెలుగుదేశం పార్టీ అంటే అది ఇంకా పార్టీ ఉందా, తెలుగుదేశం పార్టీ అని చులకన భావం ఏర్పడింది. అంటే మరి పార్టీ మారే ఆలోచన ఏమన్నా? పార్టీ ఎందుకు మారుతామండి మేము? తెలుగుదేశం పార్టీ 3 దశాబ్దాలు మేము సేవలు అందించిన తర్వాత మేము ఎందుకు వాడతాం? మేము స్టేక్ హోల్డర్స్ పార్టీకి. ఈ రోజు పార్టీకి మేము స్టేక్ హోల్డర్స్. అందుకే ఇంటర్నల్ గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా జవాబు రాలేదు. ఏం చేయాలి? ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలో మాట్లాడాలి. ఇక్కడ ఏమైపోయింది, ప్రజా సమస్యలో మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీని ఏ విధంగా చేశారంటే ఒక టిష్యూ పేపర్ లాగా చేశారు. అక్కడనేమో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ తోటి అలయన్స్, ఇక్కడనేమో కాంగ్రెస్ తోటి అనుకూల ధోరణి. ప్రజల్లో తెలుగుదేశం యొక్క అస్తిత్వం అనేది ప్రశ్నార్థకంగా మారింది. మళ్ళీ ఒకటి, తెలుగుదేశం పార్టీ యొక్క తెలంగాణకు వ్యతిరేకమా అనుకూలమా అన్నది కూడా ప్రశ్నార్థకంగా. మొన్న కొంతమంది ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి సభ్యత్వాలు కానివ్వండి, పార్టీ కమిటీని మొత్తం నిర్వీర్యం చేసేసారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నాకున్నటువంటి సమాచారం బీజేపీ తోటి చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందం ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా ఉంచమని చెప్పేసి
చంద్రబాబు నాయుడు గారికి యూటర్న్ తీసుకునే అలవాటు కాబట్టి అలవాటుగా వాళ్ళు ఏం చేశారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ వచ్చి తెలుగుదేశం పార్టీలో కొత్త రక్తం ఎక్కిస్తాం, మళ్ళీ తెలుగుదేశం పార్టీ పరిగణిస్తాం, ఇక్కడ కూడా మేము అధికారం కైవసం చేసుకుంటాం ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ బీజేపీ వాళ్ళు పిలిచి మందలు ఇచ్చినట్టు లేకుంటే సంథింగ్ ఏదో జరిగినట్టు మాకున్నటువంటి సమాచారం. ఆ సంథింగ్ ఏదో జరిగింది, అది బయటికి రావట్లేదు. గమ్మున ఒక 1 ఫైన్ డే వచ్చి కమిటీలు మొత్తం రద్దు చేసి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు వరకు 2.5 సంవత్సరాలు అవుతుంది, ఈ రోజు వరకు పార్టీ ఆఫీసులో కాల్లో పెట్టలేదు. తెలంగాణకు సంబంధించిన నాయకులతో కలవట్లేదు. దేనికి సంకేతం ఇది? మాకు వచ్చినటువంటి సమాచారం నిజంగానే భావించవచ్చు కదా. అలా భావించారు చాలా మంది నాయకులు. ఇవన్నీ చూసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది, వేరే పార్టీలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలింది ఎవరు? స్తోమత లేని నాయకులు మిగిలిపోయారు. మాకు సత్తా ఉండి ప్రజా సమస్యలపై మాట్లాడే గట్స్ మాకు ఉన్నప్పుడు మేము ఎందుకు ఊరుకోవాలి? అందుకే ఈ పుట్టుకొచ్చింది ఎన్టీఆర్ జాగృతి, విత్ ఇన్ ద పార్టీ ఎన్టీఆర్ జాగృతి అని చెప్పేసి మేము ఒక కొత్త ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు బడుగిన వర్గాలకు మేలు చేయాలని వాళ్ళ గురించి పార్టీ పెట్టారు. బీసీలకు రాజ్యాధికారం ఇప్పించింది, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం ఇప్పించింది ఎన్టీ రామారావు గారు. అట్టడుగు వర్గాలకు ఏ వర్గంలో అయితే ఏ సామాజిక వర్గంలో అన్యాయం జరిగిందో ఆ సామాజిక వర్గం నుంచి విద్యావంతులను తీసుకొచ్చి నాయకులను తయారు చేశారు ఎన్టీ రామారావు గారు. ఆ ఎన్టీ రామారావు గారు బతుకున్నాళ్ళు తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ యొక్క దేశ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు జీవించినంత కాలం కూడా కాంగ్రెస్ తో పోరాడారు, కాంగ్రెస్ విధానాలతో పోరాడారు, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేయడంలో వాళ్ళు ఆ రోజు పెద్దపీట వేశారు. ఈ రోజు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం, కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ జత కలిసి ఎన్నికలకు పోలడం, వాళ్ళతో అలయన్స్ లో పోవడం అనేది ఎన్టీ రామారావు గారి యొక్క సిద్ధాంతాలని ఈ రోజు కంప్లీట్లీ విస్మరించినట్టు అందరు భావించవచ్చు. అది వాస్తవంలో కూడా జరుగుతుంది. ఎన్టీ రామారావు గారి యొక్క సిద్ధాంతాలని వారి యొక్క లీగల్స్ని ముంగట తీసుకుపోవడానికి ఎన్టీఆర్ జాగృతి విద్యుత్ పార్టీకి పెట్టాం. దాదాపు 20 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాతోటి కలిసి రావడానికి రెడీ అయిపోయారు. 20 నియోజకవర్గాలతో మేము ముందుకెళ్తున్నాం. కంటిన్యూగా దాదాపు 6 నెలలు అయింది ఇప్పుడు ఎన్టీఆర్ జాగృతి స్థాపించి. ఎన్టీఆర్ జాగృతి ఈ రోజు ఒక స్వచ్ఛంద సంస్థగా ఉంది. ఆ ఎన్టీఆర్ జాగృతి ప్లాట్ఫామ్ పైన అనేక ప్రజా సమస్యలపై మేము స్పందిస్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా మేము నిలదీస్తున్నాం. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారికి కనువిప్పు కలగకపోతే ఇంకా నెక్స్ట్ మా యొక్క కార్యప్రణాళిక మేము ప్రకటించుకోబోతున్నాం.